ఈ పేరు వింటే బెజవాడ వీధుల్లో ఒక వైబ్రేషన్. రాధ ఈ పేరు వెనుక ఒక నిశ్శబ్ద సంచలనం. తండ్రి రంగా మరణం తర్వాత ఆ వారసత్వాన్ని గుండెలకు హత్తుకున్న లక్షలాది మంది అభిమానులకు ఇప్పుడు ఒక తీపి కబురు వినబడబోతోందా? 20 ఏళ్లుగా పదవుల కోసం పాకులాడకుండా ఆత్మ గౌరవమే ఊపిరిగా సాగుతున్న వంగవీటి రాధ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుందా? చంద్రబాబు పిలుపు, 40 నిమిషాల ఏకాంత చర్చ. వెరసి ఏపీ పాలిటిక్స్ లో రాధా మార్క్ సెన్సేషన్ షురు కాబోతోందా? వంగవీటి రాధ విజయవాడ పాలిటిక్స్ లో సెన్సేషనల్ నేమ్. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం దక్కకపోయినా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. వంగవీటి మోహన రంగా ఇమేజ్ ను క్యారీ చేస్తూనే టచ్ మీ నాట్ అన్నట్లుగా సాగే ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్దకు చేరుకుంది. తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుతో రాధా భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలోనే రాధాకు సీటు కేటాయింపు విషయంలో పెద్ద చర్చ జరిగింది. అయితే కూటమి సమీకరణాల దృష్ట్యా ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ సమయంలోనే రాధాను గౌరవప్రదమైన రీతిలో పెద్దల సభకు పంపిస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. 2019 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా ఇప్పటి వరకు ఆయనకు తగిన గుర్తింపు రాలేదని అనుచరులు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని రాధాను పిలిపించుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల్లో ఒకదానికి వంగవీటి రాధా పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేవలం పదవి ఇవ్వటమే కాకుండా కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాధాను యాక్టివ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే రాధా ఇన్నాళ్ల రాజకీయ నిరీక్షణకు తెరపడటం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి, తన తండ్రి ఆశయాల కోసం, ఆత్మ గౌరవం కోసం రాజీ పడకుండా సాగుతున్న రాధా ఈ కొత్త ఇన్నింగ్స్ ను ఎలా మొదలు పెడతారో. ఒకవేళ ఆయన మండలికి వెళ్తే కనుక ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా విజయవాడలో సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది.